దేవుడే నీకొక్కే కుమారుడు ఉన్నాడు కదా, ఒక్క కుమారుని నాకు బలి ఇచ్చేసేయి అన్నాడంట. ఓకే, వచ్చేసాడు. బలి ఇవ్వడానికి కట్టెలన్నీ పేర్చేశాడు. కుమారుడు అడుగుతున్నాడు, డాడీ అన్నీ ఉన్నాయి కదా, బలి అర్పించడానికి కట్టెలు తెచ్చావు, నిప్పు తెచ్చావు, రాళ్ళు తెచ్చావు, అన్ని తీసుకొచ్చావు, మరి కొర్రెపిల్లేదు డాడీ. అప్పటికి ఇస్సాకుకు 13 ఏళ్ల వయసు. 13 ఏళ్ల వయసు బిడ్డకు ఎలా బలి అర్పించాలో ప్రతిదీ ఇస్సాకుకు తెలిసింది. ఎలా తెలిసింది? ప్రతి బలి అర్పించేటప్పుడు ఇస్సాకును పిలిచి దగ్గర నిలవబెట్టుకుని అబ్రహాం గారు బలి అర్పిస్తూ ఉండేవారు. దేవుని బిడ్డలారా, వ్యక్తిగత ప్రార్థన చేసుకునేటప్పుడైనా, కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడైనా, సంఘ ప్రార్థనకు వచ్చేటప్పుడైనా మన బిడ్డల్ని వెంట తీసుకుని వచ్చి మన దగ్గర కూర్చోబెట్టుకుని ప్రతిదీ దైవ క్రమం అంటే ఏంటి, మందిరం అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటి, ఎలా ఆరాధన జరుగుద్ది, ఎలా ప్రార్థిస్తారు, ఏ ఏ అంశాల కొరకు ప్రార్థిస్తారన్న విషయాన్ని మన బిడ్డలకు మనము తెలియపరచాలి.